హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రసగుల్లా. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మా పిల్లల కోసం మా ఇంట్లో గులాబ్ జామ్ రెసిపీని అయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆ గులాబ్ జామ్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదామండి. చూసారు కదా, ముందుగా మనమైతే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకొని అండ్ మంచిగా కట్ చేసుకొని ఆ పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, అలా గులాబ్ జామ్ ప్యాకెట్ని అయితే మంచిగా కట్ చేసుకొని గులాబ్ జామ్ పౌడర్ని అయితే ఆ ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకోవాలండి. అలా సర్వ్ చేసుకున్న గులాబ్ జామ్ పౌడర్లో నేనైతే కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, నేనైతే మంచిగా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నానండి. అలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పిండిని తడపడానికి నేనైతే గోరువెచ్చని పాలనైతే కొంచెం కొంచెం క్వాంటిటీతో ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుతూ ఎంతైతే మనకు పాలు అవసరమో అంతే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ని అయితే తీసుకొని పిండిని అయితే మంచిగా ఉండలు లేకుండా స్మూత్గా పిండిని అయితే తడుపుతూ ఉండాలండి. చూసారు కదా, ముందుగా అలా పిండిని అయితే ఉండలు లేకుండా మంచిగా నెయ్యి కానీ ఆ పాలు కానీ పిండికి పట్టేలా మంచిగా స్మూత్గా తడుపుకోవాలండి. చూస్తారు కదా, ఇలా పిండిని అయితే మంచిగా స్మూత్గా మెత్తగా తడుపుకొని ఒక 2 to 5 minutes దాకా అలా పక్కకు పెట్టుకోవాలండి. అలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనము గులాబ్ జామ్ బాల్స్ని అయితే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే గులాబ్ జామ్ బాల్స్ని అయితే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ గులాబ్ జామ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు నేనైతే ఇక్కడ పాకం కోసం ఒక గిన్నెనైతే తీసుకుని అందులో పాకం కోసం నేనైతే 1 కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి అయితే నేను 1.5 కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నానండి. చూస్తారు కదా, ఇక్కడ 1.5 కప్ షుగర్ని అయితే తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే 2 కప్ దాకా కూడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ అలాగే 1.5 కప్పు షుగర్కి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇలా పక్కా కొలతలతో వాటర్ని కానీ షుగర్ని కానీ తీసుకోవడం వల్ల మనకైతే పాకం మంచిగా కుదురుతుందండి. చూసారు కదా, ఇక్కడ పాకం కోసం అయితే రెడీ చేసుకుని నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని కూడా నేను పాకంలోకి అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ పాకం అయ్యేంతలోపు మనమైతే గులాబ్ జామ్ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. చూస్తారు కదా, ఇక్కడ నేను గులాబ్ జామ్ బాల్స్ని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇలా డీప్ ఫ్రై చేసిన ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నింటినీ కూడా మంచిగా మనమైతే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గులాబ్ జామ్ పాకంలో ఏదైతే పాకం మనం రెడీ చేసుకుంటున్నాం కదండి, ఆ పాకంలో ఈ రెడీ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని మంచిగా ఆ పాకంలో వేసుకోవాలండి. అలా ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలేస్తే మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్